టెలిఫోన్ ట్యాపింగ్కి సంబంధించి తెలంగాణలో ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇవాళ కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. టెలిఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తుని తెలంగాణ ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తు చేస్తోంది. అయితే దీని మీద కేంద్రం దృష్టి పడింది. కేంద్రం దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టినట్టుగా కనపడతా ఉంది. కేంద్ర హోంశాఖ నుంచి అధికారులు నిన్న ఇక్కడికి వచ్చారు, హైదరాబాద్ వచ్చారు. ఎందుకంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారి ఫోన్ ట్యాప్ అయిందనే విషయాన్ని ఇప్పటికే ఒకసారి తన వివరాలు ఇచ్చిన సంజయ్ మళ్ళీ రెండోసారి పిలవడంతో ఆయన డిపార్ట్మెంటే కాబట్టి కేంద్ర హోంశాఖ అధికారులు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న సమాచారాన్ని ఆయనతో షేర్ చేసుకుని ఇక్కడున్న సమాచారాన్ని వాళ్ళు తీసుకుని వెళ్ళారు. అయితే తెలంగాణలో ప్రకంపనలు రేపుతున్న ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తుని కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు, దర్యాప్తు ఏజెన్సీలు, అది మేబీ సిబిఐ కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా దర్యాప్తు సంస్థకి ఇస్తారో తెలియదు, కానీ మొత్తం ఏదైతే కేంద్ర హోంశాఖ దృష్టి పడింది అనేది స్పష్టం. అందుకు సంబంధించి పూర్తి వివరాలు కూడా సేకరిస్తోంది. రేపో ఎల్లుండో అన్నట్టుగా ఉంది పరిస్థితి. దర్యాప్తు చేస్తున్న సిట్ దగ్గర నుంచి సిట్ వద్ద ఉన్న పూర్తి సమాచారాన్ని కేంద్రం అడిగి తెప్పించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఒక తెలంగాణలో జరిగిన ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా చెప్పబడుతున్న ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక తెలంగాణకే పరిమితం కాలేదు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ నాయకులతో పాటు ఢిల్లీకి సంబంధించిన నాయకులు, కేంద్ర ప్రభుత్వంలోని నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని చెప్తున్నారు. కాబట్టి ఇది పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున దీన్ని దర్యాప్తు చేయాలనే ఒక ఆలోచన కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కనబడుతుంది. సో ఇక ఇది సిబిఐకి ఇస్తారా లేదా అని అది ఒక ఆస్పెక్ట్ మనం చర్చించాల్సిన అంశం. ఇక రెండోది, దీంట్లో ఇవాళ బయటపడుతున్న అంశాలు ఏంటంటే ఆల్రెడీ విన్నదే, ఇంతకుముందు కూడా కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేయించారని, హరీష్ రావు గారి ఫోన్ ట్యాప్ చేయించారని, హరీష్ రావు గారి సతీమణి ఫోన్ ట్యాప్ చేయించారని, ఇట్లా సంతోష్ రావు ఫోన్ ట్యాప్ చేయించారని, కొంతమంది సెలబ్రిటీల ఫోన్లు ట్యాప్ చేయించారని, సినిమా వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేయించారని, ఇలాంటివి మనం విన్నాం. కానీ ఇవాళ సిట్ దగ్గర విచారణకు హాజరైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చెప్పిన వివరాల ప్రకారం ఆయన ఫోన్తో పాటు రేవంత్ రెడ్డి ఫోన్తో పాటు, అంటే ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి ఫోన్తో పాటు ఇంకా చాలా మంది ఫోన్లు ట్యాప్ చేశారు. కీలకమైన నాయకులు, రాజకీయాల్లో కీలక పదవుల్లో ఉన్న నాయకుల ఫోన్లు ట్యాప్ చేయించడమే కాకుండా ఆయన అన్న మాట ఏంటంటే వావి వరుసలు లేకుండా ఇంట్లో వాళ్ళు కూడా ఫోన్లు కూడా ట్యాప్ చేయించుకున్నారు. అది హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ అయింది. హరీష్ రావు ఫోన్ మాత్రమే కాదు, కవిత ఫోన్ కూడా ట్యాప్ అయింది అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇవాళ సిట్ దగ్గర విచారణకు హాజరై బయటకు వచ్చని చెప్పిన మాట. అంటే సిట్ వాళ్ళు చూపించిన జాబితా చూసి అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న డాటా అంతా హోంశాఖ సహాయ మంత్రి హోదాలో వెళ్ళాడు కాబట్టి ఆయనకు చూపించి ఉండొచ్చు డాటా అంతా కూడా. వాటిని బేస్ చేసుకుని కవిత ఫోను, హరీష్ రావు ఫోన్తో పాటు వీళ్ళందరి ఫోన్లు హ్యాక్ అయ్యాయి అనేది ఆయన చెప్పిన మాట. సో ఇంత స్థాయిలో చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? చేయించిన సూత్రధారు, చేసిన వాళ్ళు ఎవరో తెలుస్తోంది. చాలా మంది మీద విచారణ జరుగుతోంది, చాలా మంది హాజరవుతున్నారు, ఇదంతా నడుస్తూ ఉంది. సూత్రధారి ఎవరు? స్వయంగా కల్వకుంట్ల కుటుంబ సభ్యుల ఫోన్లే ట్యాప్ చేయించారు అంటే అది సంతోష్ రావు కావచ్చు, కవిత గారు కావచ్చు, లేకపోతే హరీష్ రావు కావచ్చు, వీళ్ళ ఫోన్ కూడా ట్యాప్ చేయించారు అంటే అంత అవసరం ఏమొచ్చింది, ఎవరికి వచ్చింది, అవసరం ఏముంది, ఎందుకుంది, ఎవరికుంది అనే అంశాలు ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారా. ఇది పెద్ద ముందు కొంచెం సెన్సేషన్ అయ్యే అవకాశం ఉంది. ఎట్ ద సేమ్ టైం అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కూడా కొల్లుడై, వీళ్ళు కొల్లుడయ్యారా, వాళ్ళు వీళ్ళతో కొల్లుడయ్యారా పక్కన పెడితే రెండు ప్రభుత్వాలు, జగన్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం కొల్లుడై ఆంధ్రప్రదేశ్లోని కీలక నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అనేది ఇంకొక అభియోగం. దీని మీద కూడా చాలా చర్చ నడుస్తూ ఉంది. ఇది ఓవరాల్గా ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ దీనికి సంబంధించి. ఈ అంశం మీద మనతో చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సామల రామ్మోహన్ రెడ్డి గారు, అలాగే చిరుమల్ల రాకేష్ గారు బీఆర్ఎస్ నాయకులు, అండ్ విఠల్ గారు బీజేపీ తెలంగాణ నాయకులు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా విఠల్ గారు నమస్తే అండి.
గుడ్ ఈవినింగ్ అన్న. విఠల్ గారు, ఇవాళ బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో ఈ విచారణకు హాజరై బయటకు చెప్పిన మాటలు కొంత ఆశ్చర్యాన్ని, కొంత ఆందోళన కలిగించే విధంగానే ఉన్నాయి కదా. సో దీన్ని ఏంటి, కేంద్ర ప్రభుత్వం ఈ దర్యాప్తుని కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకునే ఆలోచనలో ఉందా? నిన్న కేంద్ర హోంశాఖ అధికారులు కూడా వచ్చిపోయారు కదా. అన్నగారు, మీకు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రామ్మోహన్ కి, రాకేష్ గారికి, వీక్షకులు ఇప్పుడు మనం దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆల్మోస్ట్ సంవత్సరం దాటుతా ఉంది. ప్రారంభం నుంచి ఇవన్నీ ఫోన్ ట్యాపింగ్ కేసులు, ఎలక్ట్రిసిటీ దానిపై సంబంధించినటువంటి కమిషన్లు కావచ్చు, కాళేశ్వర కమిషన్ మొన్న వచ్చినటువంటి కమిషన్ కావచ్చు, ఫార్ములా ఈ కేసులు, ఇవన్నీ కూడా కేసులు నిరంతరంగా నడుస్తూనే ఉన్నాయి. కంక్లూజన్ మాత్రం ఎక్కడ దీనికి ఒక ఎండింగ్, లాజికల్ ఎండింగ్ మాత్రం రావట్లేదు. ఇది నిజంగా దేశ చరిత్రలో ఒకళ్ళు నిజంగా ఫోన్ ట్యాపింగ్ అది నిరూపించబడుతుందా, ఎవరు దోషులు, ఎవరు చట్టం ఎవరు పట్టుకుంటుంది, ఎవరిని అరెస్ట్ చేస్తారని ఇక సమయం ఉంది. కాబట్టి ఇది ఒక దేశ రాజకీయాల్లో ఇది దుర్మార్గమైన చర్య. మనకు భారత రాజ్యాంగ ప్రభుత్వాలు పాలన కొనసాగించబడుతుంది. ఆర్టికల్ 21 అనేది రైట్ టు ప్రైవసీ ఈజ్ ఆల్సో ఏ ఫండమెంటల్ రైట్. అనేక జడ్జిమెంట్స్ ఉన్నాయి 21 ప్రకారం. అంటే వ్యక్తి స్వేచ్ఛను హననం చేయడం కానీ, హరించడం కానీ దుర్మార్గమైన చర్య. దానికి సంబంధించినటువంటి రకరకాల సెక్షన్స్ ఉన్నాయి. అంటే ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ కావచ్చు, ఇండియన్ వైర్లెస్ యాక్ట్ కావచ్చు, ఐటీ యాక్ట్ 2000 వచ్చిన ఐటీ చట్టం కావచ్చు, ఐపీసీలు కావచ్చు, అనేక చట్టాల ప్రకారం ఇది నేరం. సో ఇలా 2 రకాలు ఉంటుంది వెంకటకృష్ణ, మీకు తెలియదు కాదు. ఆ ఫోన్ ట్యాపింగ్ అనేది ఆథరైజ్డ్, అన్ఆథరైజ్డ్ అని 2 రకాలుగా ఉంటాయి. ఆథరైజ్డ్ అంటే దేశ భద్రతకు సంబంధించిన కావచ్చు, సావర్నిటీ ఇంటిగ్రిటీకి సంబంధించిన కావచ్చు, సెక్యూరిటీకి సంబంధించిన అంశం కావచ్చు, టెర్రరిస్టులకు కానీ తీవ్రవాదులకు సంబంధించిన అంశంలో అది ఆథరైజ్డ్. అది సెంట్రల్ హోంశాఖ పర్మిషన్ ఇస్తుంది. రాష్ట్రానికి సంబంధించి అయితే రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి పర్మిషన్ ఇస్తారు. అది పర్మిషబుల్, నాన్ పర్మిషబుల్, ఇవి 2 రకాలుగా ఉంటుంది. పర్మిషన్ ఇస్తేనేమో డెఫినెట్ గా చట్టబద్ధమైంది. పర్మిషన్ లేకుండా ఫోన్ ట్యాప్ చేయడం అనేది చట్ట వ్యతిరేకమైనది, దుర్మార్గమైనది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు బండి సంజయ్ గారితో సహా అనేక మంది ఫోన్ ట్యాపింగ్ చేసిన వ్యవహారాలు జరుగుతుంది. ఏంటంటే ఇది చాలా దుర్మార్గంగా, చట్ట వ్యతిరేకంగా వీళ్ళని కూడా నక్సల్స్ లాగా, టెర్రరిస్ట్ లాగా చూపించి వీళ్ళ ఫోన్ నంబర్లు ఇచ్చి పర్మిషన్ తీసుకొని ఆథరైజ్ గా ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి దుర్మార్గమైన చర్య. ఇవాళ హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ అయిందని బండి సంజయ్ గారు చెప్తున్నారు, కవిత గారు కూడా అయిందని. ఇవన్నీ కూడా కంక్లూజన్ ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు అనుమానాలు ఉన్నాయి. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఇంత జరుగుతా ఉంటే స్టేట్ గవర్నమెంట్ సిట్ ఎందుకు నత్తనడక జరుగుతా ఉంది, ఎందుకు ఎంక్వైరీ ముందుకు వెళ్ళట్లేదు? ఇవి సెంట్రల్ యాక్ట్ కూడా అట్రాక్ట్ అవుతాయి. ఐటీ యాక్ట్, టెలిగ్రాఫ్ యాక్ట్, వైర్లెస్ యాక్ట్, ఇవన్నీ అట్రాక్ట్ అవుతాయి. కాబట్టి సిబిఐకి కేసు ఇవ్వాల్సినటువంటి డిమాండ్ అనేది వాళ్ళ ప్రజల నుంచి వస్తుంది, బాధితుల నుంచి వస్తా ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఇవాళ సిబిఐ ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. 2 రకాలుగా ఉంటుంది. హైకోర్టు అన్నా ఇవ్వాలి, హైకోర్టు తనకు తాను ఏదైనా కేసు వేస్తే హైకోర్టు అన్నా డైరెక్షన్ ఇవ్వాలి, లేదా రాష్ట్ర ప్రభుత్వం అయినా సిబిఐకి ఇవ్వాలి. ఇది విత్ ఇన్ ద స్టేట్ లో జరిగినటువంటి వ్యవహారం కాదు. సెంట్రల్ హోమ్ శాఖకు సంబంధం ఉన్నటువంటి వ్యవహారాలు ఇవి. ఐటీ శాఖకు సంబంధించిన వ్యవహారం, టెలిగ్రాఫ్ యాక్ట్ కి సంబంధించిన వ్యవహారాలు. అనేక మంది జడ్జెస్, ఇప్పుడు హైకోర్టు జడ్జెస్ ఫోన్ ట్యాపింగ్ అయింది. హైకోర్టు జడ్జెస్ అంటే అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో వచ్చి సుప్రీంకోర్టు ఆధీనంలో వ్యక్తులు. సో వీళ్ళందరినీ కూడా రేపు సిట్ విచారించాలంటే సిట్ చేయలేదు. డెఫినెట్ గా అది సిబిఐకి ఇస్తేనే ఇది విచారణ కొనసాగించబడుతుంది, వేగవంతం జరుగుతుంది, దోషులను శిక్షించడానికి అవకాశం ఉంటుంది. అలాంటి డిమాండ్ ఇవాళ అంటే టెలిగ్రాఫ్ చట్టం కానీ, లేకపోతే ఇంకా టెలిఫోన్ కు సంబంధించిన ఆ వ్యవస్థకు సంబంధించిన అన్ని సిబిఐ తొందరగా ఇచ్చేయగలుగుతుందేమో కానీ వేగవంతంగా చేయగలుగుతుంది అనేది కొంత అంత మనం నమ్మలేని విషయం. అసలు అది జరుగుతుందో జరగదో కూడా చెప్పలేము మనం. అది రాజకీయంగా ఉపయోగపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయేమో దాన్ని నిగ్గుదేర్చడం. ఇప్పుడు వీళ్ళ చేతిలో ఉంది అన్న, ఎందుకు చేయట్లేదు మరి ఇప్పటి వరకు? దట్ ఈస్ క్వశ్చనేనండి, నేను కాదనట్లా. ఎవరు బాధ్యులు అనేది మనం చెప్పట్లేదు. ఎవరు బాధ్యులు, ఎవరు అధికారులకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఆ పర్మిషన్ ఇచ్చిన వ్యక్తులను ఎందుకు ప్రశ్నించడం లేదు? రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాప్ అయింది అని చాలా మంది రేవంత్ రెడ్డి గారు బహిరంగంగా ప్రతిపక్ష నాయకులు ఉన్నప్పుడు ఆయన చెప్పుకోవడం ఏంటి? ఇవాళ మీ సంజయ్ గారే చెప్పినారు కదా వచ్చి రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాప్. రేవంత్ రెడ్డి గారి స్థితి ఎందుకు ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయట్లేదు యాజ్ ఎవిడెంట్ గా, సాక్షిగా? ఇప్పుడు కేంద్ర మంత్రుల స్థాయికి వచ్చింది కదా, ఇక నెక్స్ట్ ముఖ్యమంత్రిని పిలుస్తారేమో.
ఇప్పుడు జడ్జెస్ ఉన్నారు, హైకోర్టు జడ్జెస్ పేర్లు కూడా బయటకు వచ్చినాయి సిట్ ద్వారా. అవును. మరి వాళ్ళని కూడా ఎంక్వైరీ, వాళ్ళని కూడా సాక్ష్యం రికార్డ్ చేయాలంటే మరి నిజంగా జడ్జెస్ పిలిపించుకోవచ్చా? సిట్ అధికారం ఉంటుందా? అవును. సుప్రీంకోర్టు ఆధీనంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని వీళ్ళు పిలవగలుగుతారా? సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒకవేళ సిబిఐకి ఇవ్వగలిగితే ఇది వేగవంతంగా చర్యలు ఉంటాయి, న్యాయం జరుగుతుంది అనేది చాలా మంది బాధితులు ఉన్నటువంటి అంశం. చాలా మంది సిబిఐ అయితే కూడా జడ్జిల్ని పిలవలేదు కదా విచారణకి, వీళ్ళే వెళ్ళాలి. సుప్రీంకోర్టు ద్వారా పిలుస్తుంది అన్న, అదే అంటున్నా. పర్మిషన్ తీసుకొని చేస్తాం. ఒక మాట చెప్పదలుచుకున్నది, ఇవన్నీ ఓకే టెక్నికల్లీ లీగల్ పక్కకు పెడితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మా రాకేష్ తో సహా మేము కూడా, మీరు కూడా బహుశా నార్మల్ ఫోన్లు ఎవరు మాట్లాడలే. అందరూ ఫేస్బుక్ లు, ఫేస్ టైమ్లు, వాట్సాప్లు, సిగ్నల్లు, ఇంకా కొత్త కొత్త యాప్లు వచ్చినాయి. ఎవరు కామన్ మ్యాన్ తో సహా ఎవరు కూడా రెగ్యులర్ ఫోన్లు మాట్లాడలేదు. అది ఒక సజీవ సాక్ష్యం. అప్పట్లో ఫోన్ ట్యాపింగ్ అయిన దానికి నాతో సహా, మీతో సహా నా ఫోన్ కూడా ట్యాప్ అయింది ఆ సందర్భాల్లో. ఎందుకు అంటే అక్కడ అంత భయభ్రాంతులకు గురి అయినటువంటి వాతావరణాన్ని గత ప్రభుత్వం చూసినాం మనం. టిఆర్ఎస్ నాయకులు కూడా ఎవరు కూడా వాట్సాప్ లో కానీ ఫేస్ టైమ్ లో మాత్రమే మాట్లాడేవాళ్ళు. నార్మల్ ఫోన్స్ ఎవరు మాట్లాడారు, ఇంక్లూడింగ్ మినిస్టర్స్, ఎమ్మెల్యేలు, అధికారులు. అంటే ఎంత పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరిగింది. దిస్ ఇస్ అ లైవ్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను. రైట్. బీజేపీ ఎందుకు దీన్ని సిబిఐకి ఇవ్వాలని అడుగుతోంది? బీజేపీ అడుగుతున్నట్టుగా లేకపోతే డిమాండ్ చేస్తున్నట్టుగా సిబిఐకి ఇవ్వడాన్ని, కేసును దర్యాప్తుని సిబిఐకి అప్పగించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరాలు ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందా? ఒకటి. రెండోది, బీఆర్ఎస్ ఏం కోరుకుంటోంది? అసలు ఈ దర్యాప్తు సిబిఐకి ఇవ్వాలని కోరుకుంటుందా, లేకపోతే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో సిట్టే చేయాలనుకుంటుందా, లేకపోతే ఆ లొటపీస్ కేసు మొత్తానికి మూసేయాలనుకుంటుందా? రాకేష్ గారు నమస్తే. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు ఈ బీజేపీ ఇది సిబిఐకి ఇవ్వాలని గట్టిగానే డిమాండ్ చేస్తోంది. ఒకటి, నిన్న కేంద్ర హోంశాఖ అధికారులు వచ్చి బండి సంజయ్ గారితో సమావేశమై వాళ్ళ దగ్గర ఉన్న కొంత సమాచారాన్ని ఆయనకు షేర్ చేశారు. ఎందుకంటే ఆయన ఇవాళ విచారణకు హాజరవుతున్నారు కాబట్టి ఆ సమాచారాన్ని వాళ్ళు షేర్ చేశారు. ఈయనకు వచ్చిన సమాచారాన్ని వాళ్ళకు షేర్ చేశారు. ఇవాళేమో విచారణకు హాజరయ్యారు. ఇక బయటకు వచ్చి మాట్లాడింది మీరు వినే ఉంటారు, మీరు ఫాలో అయ్యే ఉంటారు. సో ఇది ఎందుకు సిబిఐకి ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది? అది మీకు సమ్మతమేనా? అప్పటి ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి, ఏది ఆరోపణలు వస్తున్న సమయం మీ హయామే కాబట్టి మీకు సమ్మతమేనా సిబిఐకి ఇవ్వడం? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు, మీకు, విఠలన్నకు, అదే విధంగా రామ్మోహన్ రెడ్డి గారికి, ఏబిఎన్ ప్రేక్షకులకు. సార్ ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, సిబిఐకి ఇస్తారా, ఈడీకి ఇస్తారా, లేకపోతే ఎఫ్బిఐకి ఇస్తారా, లేకపోతే సిట్ చేస్తుందా, సిఐడి చేస్తా, మాకేం సంబంధం సార్? మేము ప్రతిపక్ష పార్టీ. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో అధికారం ఉన్నది బీజేపీ పార్టీ. వాళ్ళిద్దరు కలిసి ఏ నిర్ణయం అన్నా తీసుకోవచ్చు. మేము ఒప్పుకుంటే ఇద్దరు, ఒప్పుకోకపోతే బంద్ చేస్తారా సార్? ఇప్పుడు ఎట్లా ఉన్నదంటే, సిట్ కేసు అని చెప్పేసి దానికి ఇప్పుడు పోయినవన్నీ ఎంక్వైరీ చేశారా, లేకపోతే ఇన్ఫర్మేషన్ ఇచ్చి బయటకు పంపించారా ఆయనను? ఇప్పుడు ఆయన మంత్రి కావచ్చు, కానీ ఆయన ఎంక్వైరీకి పిలిచారని ఆయన చెప్పుకున్నాడు, నాకు ఇప్పుడు వీలు కాదు, ఇంకోటప్పుడు వస్తా అని చెప్పేసి. మరి పోయిన ఆయనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పంపించారా సార్? అంటే రాష్ట్ర పోలీస్ అంతా వీక్ ఉన్నదా సార్? నేనేమంటున్నా అంటే, ఈయన రాగానే ఈయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇదంతా మీడియాలో మాట్లాడమని చెప్పిర్రా? ఈయన పోయినప్పుడు ఏం క్వశ్చన్ అడుగుతారు సార్? మేము ఏదైనా ఉన్నదా లేదా అని అడుగుతారు. జనరల్ గా ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ అయితే మేము కూడా కేసులలో అరెస్ట్ అయినాం, మీకు కూడా తెలుసు వెంకటకృష్ణ గారు. ఎందుకంటే మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు మీరు కూడా మాకు వచ్చి మద్దతు తెలిపారు, మా మీద దాడులు జరిగినాం. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, అసలు ఈ లోపల ఏం అడిగిరో చెప్పకుండా ఈయన నోటికి వచ్చింది ఏదో చెప్పేసి పోతే ఈయన ఏమైనా ఆషామాషి మనిషా సార్? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆయన వచ్చి ఏం మాట్లాడామో మీడియాకి తెలియనప్పుడు మనం ఏం చెప్తాం సార్ ఆయనతోటి? నెంబర్ 1. నెంబర్ 2, నేను ఏమంటున్నా అంటే, ఈరోజు సిట్ దర్యాప్తునే మా పర్మిషన్ తీసుకొని చేస్తుందా? కాంగ్రెస్ పార్టీ సిట్ వేసింది, దర్యాప్తు చేస్తుంది. అన్నిటి మీద విచారణ కమిటీ వేసింది, సిట్ వేసింది, ఘోష్ కమిటీ వేసింది, ఇంకో కమిటీ వేసింది, ఎలక్ట్రిసిటీ కమిటీ వేసింది, ఈ కార్ రేసింగ్ అని ఇష్టం వచ్చిన కమిటీలు వేసేసారు. ఇవన్నీ మేము ఏమంటున్నాం, ప్రతి ఒక్క దాన్ని మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. అంతే తప్పితే దాన్ని ఈ కమిటీ వేసిర్రు ఏమైతే అంటే ఏం కాదు సార్. మా కేటీఆర్ అంటే నేను ఎందుకు ఆ ప్రశ్న అడిగానంటే, ఇప్పుడు చేస్తున్న ఆరోపణ ఏంటి అంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితోనే ఈ కేసులు, ఈ దర్యాప్తులు ఇవన్నీ చేస్తున్నారని మాట్లాడుతున్నారు కదా. సో ఇప్పుడు సిబిఐకి ఇవ్వాలని బీజేపీ అడుగుతోంది అని అంటే, ఇప్పుడు దీన్ని అడ్డం పెట్టుకొని బీజేపీ ఏమన్నా మిమ్మల్ని
వేధించడమో సాధించడమో లొంగ తీసుకో వాటి కోసం అడుగుతోందని అట్లా ఆలోచన ఏమైనా ఉందా అని? నో సార్, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కలిసి పనిచేస్తున్నాయని మనకు స్పష్టంగా తెలుసు. ఎందుకంటే ఈడీ ఎంటర్ కావాలంటే ఫస్ట్ లోకల్లో ఒక కంప్లైంట్ ఫైల్ కావాలి. అవును, ఫైల్ అయితే ఈడీ డైరెక్ట్ గా కేసు ఫైల్ చేయడానికి లేదు. కాబట్టి నేనేమంటానంటే ఈ రోజు ఈడీ ఏదైతే ఎంటర్ అయిందో ప్రతి ఒక్క కేసులో, ఈ కార్ రేసింగ్ లో ఈడీ ఎంటర్ అయింది, లేకపోతే ఇంకో కేసులో ఈడీ ఎంటర్ అయింది, ప్రతి ఒక్క కేసులో కూడా ఈడీ ఎట్లా ఎంటర్ అయింది అంటే విత్ సపోర్ట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఓన్లీ. కాబట్టి ఈ రోజు కూడా స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి ఈడీ రాష్ట్రంలో ఎంటర్ అవుతుంది. ఇప్పుడు సిబిఐకి ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అధికారికంగా సిబిఐకి ఇవ్వాలి కదా. నేనేమంటున్నానంటే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకోకపోయినా గంగుల కమలాకర్ గారిని లేకపోతే మా రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గారిని సిబిఐ ఢిల్లీకి పిలిపించి కూడా ఎంక్వైరీ చేసింది ఒక కేసులో. కాబట్టి నేనేమంటున్నానంటే ఈ రాష్ట్రంలోనే ఎఫ్ఐఆర్ కావాలని ఏం లేదు కదా. ఆయన సెంట్రల్ హోమ్ మినిస్టర్, ఆయన ఎంపీగా ఉండే ఢిల్లీలో కూడా ఆయన కంప్లైంట్ చేసి ఢిల్లీలో కూడా సిబిఐ కేసు బుక్ చేయించచ్చు. ఆ మాత్రం పరిజ్ఞానం లేదా సార్ ఆయనకు, సెంట్రల్ హోంశాఖ మంత్రికి? ఇది కంప్లీట్ గా ఓన్లీ మమ్మల్ని వేధించడానికి, ఇప్పుడు ఇంకో వేధించడానికి పెట్టినటువంటి కుట్రలో భాగమే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి, బండి సంజయ్ గారు ఎప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీని వెంటనే కాపాడడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ఎందుకు సిద్ధంగా ఉంటాడంటే నిన్నటిదాకా జరిగింది బీసీల ధర్నా 42% రిజర్వేషన్ ఇస్తారా అయ్యారా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ధర్నా చేసింది. అది అయితేదా కాదా అని చెప్పకుండా ఆ కాంగ్రెస్ పార్టీ ఎట్లయినా ఇంప్లిమెంట్ కాదు కాబట్టి, ఎందుకంటే ఆల్రెడీ సంబరాలు చేసుకున్నారు, సందర్భం మారిపోతుంది కదా. సార్ ఆ టాపిక్ ను డైవర్ట్ చేయడానికి ఆ టాపిక్ 1 మినిట్ అన్నా నేను చెప్పాను చెప్పిందంతేనా. నేనేమంటానంటే ఆ టాపిక్ ను డైవర్ట్ చేయడానికి వెంటనే బండి సంజయ్ గారు ఈ రోజు టైం తీసుకున్నారు. నేనేమంటానంటే వాళ్ళకి షీల్డ్ కవర్ బండి సంజయ్ గారు. విఠల్ గారు కాదు, రాకేష్ గారు మీరు చెప్పిన ఆర్గ్యుమెంట్ అంతా ఒకటే, ఓకే వ్యాలిడ్ గానే ఉంది. మీ సైడ్ నుంచి మీరు చెప్పేది చాలా ఇదిగా ఉంది, ఇది లాజిక్ గానే ఉంది. తర్వాత డిఫెండ్ చేసుకోవడంలో కూడా తప్పేం లేదు. అయితే ఇది సంజయ్ గారు ఇవాళ అటెండ్ అవ్వాలనేది ఎప్పుడో వారం 10 రోజుల క్రితం తీసుకున్న డెసిషన్ కదా. దానికి బీసీ రిజర్వేషన్ దానికి 15 రోజుల కింద డిసిషన్ తీసుకున్నారు. 10 రోజుల అదే అంటున్నా, వాళ్ళు ముడిపెట్టిన ఆయన ముడి పెట్టింది దాని వెంటనే అదే ఈ రెండింటికి వాళ్ళు ముడి పెట్టినా కరెక్ట్ కాదు, మీరు పెట్టినా పెట్టుకున్నా వేరేం చెప్తున్నా సార్. నేను ఏమంటున్నానంటే ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్ లో పడితే అప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది ఎంపీలు రెడీగా అట్లా బీజేపీలో కొంతమంది మీరు చెప్పిందే చేస్తారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సరే అవన్నీ వేరే. ఒక్క నిమిషం రామ్మోహన్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ రామ్మోహన్ రెడ్డి గారు, ఇది సిబిఐకి ఇవ్వడానికి లేదా కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా వేరే సంస్థకైనా, సిబిఐకే అడుగుతారులేండి, ఒకవేళ బీజేపీ అడుగుతోంది ఆల్రెడీ సిబిఐకి, రాష్ట్ర ప్రభుత్వానికి ఏంటి అభ్యంతరం సిబిఐకి ఇవ్వడానికి? వికేఆర్, ముందుగా మీకు ప్యానెల్ పెద్దలకి అండ్ ఏబిఎన్ ప్రేక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఎందుకంటే ఇది ఒక రోజుతోటి పుట్టినటువంటి వ్యవహారం కాదు, లేకపోతే ఒక రోజుతోటి ఒడిచేటటువంటి వ్యవహారం కూడా కాదు. ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటి వ్యవహారము బండి సంజయ్ గారు ఈ రోజు మైకుల ముంగటికి వచ్చి బాగా గట్టిగా మాట్లాడినంత మాత్రాన, కానీ బీజేపీకి బీఆర్ఎస్ కుంటున్నటువంటి చీకటి బంధాన్ని పటిష్టం చేసినటువంటి ఒక కేసు ఇది. నేను చెప్తే దానికి ఉదాహరణ ఎట్లా అనేటటువంటిది. ఫోన్ ట్యాపింగ్ అయింది, ప్రధానంగా నా మీద అయింది అని చెప్పి ఈ రోజు ఏదో వాళ్ళ పార్టీలో ఆయన బలవంతుడు లెక్క పోట్రే చేసుకునే ప్రయత్నం బండి సంజయ్ గారు చేస్తుండొచ్చు, అది ఆయన వ్యక్తిగతమేమో గానీ, ఈ రోజు కేంద్ర మంత్రి లెక్క హోంశాఖ కింద ఉంటున్నటువంటి మీరు, మీ కిందనే వస్తున్నటువంటి సిబిఐ, వీళ్ళ నిందితులు ఎవరైతే దేశం వదిలిపెట్టి పారిపోతే 2024 మార్చి నుంచి మొదలు పెట్టుకుంటే 2025 మార్చి తర్వాత దాకా కూడా వాళ్ళ మీద కనీసం రెడ్ కార్నర్ నోటీసులు కూడా ఇవ్వకుండా కాలయాపన చేసినటువంటి శాఖ మీది చేసిన మంత్రి మీరు కాదా బండి సంజయ్ గారు అంటున్నా. పాయింట్ నెంబర్ 1, ప్రభాకర్ రావు గారిని ఐజీ అండ్ ఎబో ర్యాంక్ ఉంటున్నటువంటి వాళ్ళని మాత్రమే ఇంటెలిజెన్స్ చీఫ్ లెక్క చేయాల్సినటువంటిది ఐపీఎస్ రూల్స్ చెప్తుంటే, రిటైర్ అయిపోయినటువంటి వ్యక్తిని 2020లో రిటైర్ అయిపోయినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి రీస్టేట్ చేస్తే కేంద్రం జోక్యం చూస్తుందా? ఎట్లా ఒప్పుకుంటుందండి? ఐపీఎస్ రూల్స్ ఇదంతా ఎవరి కిందకి వస్తుంది? కేంద్రాన్ని ఒకవేళ మోసం చేసి వీళ్ళు చేసిరని అనుకుందాం, కేంద్రం వీళ్ళ మీద చర్యలు ఏం తీసుకుందండి? వాళ్ళ కనుసన్నల్లో వాళ్ళ యొక్క సహకారంతో ప్రభాకర్ రావు గారు ఈడనేమో చీఫ్ లెక్క వెలుగుతుంటే, ఆయన ఫోన్ ట్యాపింగ్ చేస్తుంటే,
ఆయనని ప్రమోషన్లు ఇచ్చి రిటైర్ అయిన వాడిని తీసుకొచ్చి పొజిషన్ లో కూర్చోబెట్టి ఫోన్ ట్యాపింగ్లు చేయించి ఈరోజు అయితే ముసలి కన్నీరు కారుస్తామంటే కుదరదు కదా. ఈ పాపంలో మీకు భాగస్వామ్యం ఉంది కదా అంటున్నా నేను. మీరు ఆయల నుంచి కొట్లాడినటువంటి దాంట్లో మీరు ఉండరంటే మీరు లేరు. ఈ రోజు వచ్చి మీరు ఈ రోజు మాట్లాడుతా ఉన్నారు సిబిఐకి ఇవ్వాలి, సిబిఐకి ఇవ్వాలి, సిబిఐకి ఇవ్వాలి అంటారు. ఈ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 4700 సిబిఐ కేసులు పడ్డాయి, విచారణ జరుగుతున్నటువంటి దానివి. మరి ఏమన్నా ఒక్కటన్నా తేల్చిందా? తేల్చిందేమని ఉంటే విఠల్ గారిని చెప్పమనరి. మనందరికీ సుపరిచితమైనటువంటి కేసు జగన్మోహన్ రెడ్డి గారిది, తర్వాత వివేకానంద గారి యొక్క దాంది, లేకపోతే గాలి జనార్దన్ రెడ్డి గారిది మనం మాట్లాడుకుందాం. 9 సిబిఐ కేసులు ఉన్నాయి. 9 సిబిఐ కేసులు ఉంటే కండువా కప్పి బీజేపీలోకి తీసుకొని వచ్చి ఇక విచారణ ఎడిపోవాలి, గంగల కొట్టుకొని పోవాలి. వీళ్ళు సిబిఐ విచారణ ఎందుకు అడుగుతారు అని అంటే, ఇప్పుడు మేమున్నప్పుడు అధికారులను అరెస్ట్ చేసినాం, జైళ్ల పాలు చేసినాం, అవతలోడి పారిపోతే కూడా కేంద్రం మాకు సహకరించకపోయినా మేము ఫాలోఅప్ చేసుకుంటా, కేంద్రం మీద ఒత్తిడి తెచ్చుకుంటా ఈరోజు వాళ్ళని వీడికి తీసుకొని వచ్చి నువ్వు పోయినటువంటి విచారణ కూడా మేము చేపిస్తున్నటువంటి సంగతి బండి సంజయ్ గారు మీరు మర్చిపోవద్దు. ఇదే కేసులల్లా మేము చేస్తున్న ప్రతి దర్యాప్తులో గొర్రెల కుంభకోణం నుంచి మొదలు పెట్టుకుంటే ఫార్ములా ఈ దాకా అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటి? బండి సంజయ్ గారు చేసిన కామెంట్స్, ఒక్క నిమిషం విఠల్ గారు వస్తాం మీ దగ్గరికి. బండి సంజయ్ గారు ఇవాళ చేసిన, బయటకు వచ్చి చేసిన కామెంట్స్ అన్ని, సిబిఐకి ఇవ్వాలని చేసిన డిమాండ్, ఇవన్నీ కూడా మీ దగ్గర నుంచి ఆ కేసుని లాక్కోవడం కోసమే వేసిన ఎత్తుగడ అని అనుకుంటున్నారా రామ్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు మేము ఒకటంటాము, సిబిఐ విచారణ అనేటటువంటిది ఈ దేశంలో ఇంతమంది మీద వేసిర్రు, వాటి ప్రోగ్రెస్ రిపోర్ట్ దాని అసలు ఎట్లుంది అనేది మనం చూస్తున్నాం అనేది దాని యొక్క ట్రాన్స్పరెన్సీ చెప్తున్న వికే గారు. మొదటి అంశం, బండి సంజయ్ గారు ఇక్కడ నుంచి ఈ అంశాన్ని గుంజుకొని సిబిఐకి పెట్టుకోవాలి, తద్వారానే వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటాం అనేటటువంటి చిత్తశుద్ధి బీజేపీకి ఉండుంటే, ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి రిటైర్ అయిపోయినటువంటి తీసుకొచ్చి ఉన్నత స్థానంలో కూర్చోబెట్టినటువంటి దానికి కేంద్ర సర్కార్ సహకరించకపోతే అసలు ఆ పొజిషన్ కి రాకపోయేటాడు కదా. దానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం లేదు కదా. రిటైర్ అయిన వ్యక్తికి రాష్ట్ర ప్రభుత్వం తనంతట తాను సార్ ఐపీఎస్ రూల్స్ ని బ్రీచ్ చేసి ఐజీ అండ్ ఎబో ర్యాంక్ ఉండాల్సినటువంటి వ్యక్తులని ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి పెట్టినప్పుడు కేంద్రం కాదని ఎట్లా అంటారు మీరు? ఎట్లా కాదంటారు అసలు మీరు? అడ్వైజర్ లాంటి పోస్ట్ ఇచ్చుకోవచ్చులే. రైట్, ఓకే. విఠల్ గారు ఇప్పుడు ఇవాళ బండి సంజయ్ గారు వచ్చి చెప్పింది సరే, ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి, మొదటి నుంచి నడుస్తాం. కానీ ఇవాళ కన్ఫర్మ్ చేసింది ఏంటి అంటే, ఇప్పటి వరకు వాళ్ళ నోట వీళ్ళ నోట మాట్లాడుకున్న మాటలు ఏంటి, హరీష్ రావు ఫోన్ ట్యాగ్ కూడా చేశారట, హరీష్ రావు గారు సతీమణి, ఒక్క నిమిషం, ఇప్పటి వరకు జరిగిన చర్చ అదే అటానే, నేనే అదే అంటున్నా కదా. అదే సార్, అదే హరీష్ రావు గారు ఒక్క నిమిషం రాకేష్, ఒక్క నిమిషం. హరీష్ గారి సతీమణి గారి ఫోన్ కూడా చేసిరట, సంతోష్ రావు ఫోన్ కూడా చేయించారట. ఇట్లాంటి అటలే విన్నాము, ఎవరెవరో మాట్లాడుకున్నారు. అధికారికంగా ఏమీ రాలేదు. కేటీఆర్ గారు కూడా క్వశ్చన్ చేశారు, ఈ అటలు ఏందా, ఒక డిపార్ట్మెంట్ నుంచి కానీ లేకపోతే ఆ సిట్ చీఫ్ కానీ ఎవరైనా చెప్పారా అధికారికంగా అని ఆయన చాలాసార్లు కౌంటర్ కూడా వేశారు. కానీ విఠల్ గారు ఇవాళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో విచారణకు హాజరైన బండి సంజయ్ గారు బయటకు వచ్చి అక్కడ మొత్తం డాటా, వాళ్ళ దగ్గర ఉన్న రికార్డ్స్ అన్ని చూశాననే చెప్పినారు ఆయన. హరీష్ రావు ఫోన్ ట్యాప్ చేశారు, తర్వాత కవిత ఫోన్ కూడా ట్యాప్ చేశారు, నా ఫోన్ ట్యాప్ చేశారు, రేవంత్ రెడ్డి గారి ఫోన్ ట్యాప్ చేశారు అని చాలా మంది పేర్లు చెప్పారు. ఇంకా చాలా మంది, 100 మంది ఉన్నాయని కూడా చెప్పారు. సో ఎవరు సూత్రధారి? ఇప్పుడు ఈయన చెప్పారు అంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో వెళ్ళి అక్కడ చూసి వచ్చి చెప్పారు కంటే ఇక అటలు లేవు, ఇక అటలు లేనట్టే కదా, అటలు లేనట్టే. హరీష్ రావు, ఒక్క నిమిషం రాకేష్, డోంట్ డిస్టర్బ్, మీ టర్న్ వచ్చినప్పుడు యూ కెన్ రైట్. అయితే హరీష్ రావు ఫోను, కవిత ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బయటకు వచ్చి చెప్పారు కాబట్టి ఇక అటలు లేవు. ఇట్ ఈస్ కన్ఫర్మ్ విచారణ దీని ప్రకారం. సో ఎవరు సూత్రధారి? వాళ్ళ ఫోన్లు కూడా చేశారంటే ఎవరు, ఎందుకు, ఆ అవసరం ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు మీరు? అన్నగారు, ఇవాళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో ఒక సాక్షిని, ఇది ఇక్కడ ఇన్వెస్టిగేషన్ కాదు, ఇంటరాగేషన్ కాదు, మా రాకేష్ గారు సరి చేసుకోవాలి.
ఆయన ఎవిడెన్స్ రికార్డ్ చేయడానికి అంతేలే అది అంతే కానీ దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. అంటే Yeah. ఎంక్వైరీ ఉంటుందా కేంద్ర హోంమంత్రిని పట్టుకొని ఆయనకు సంబంధమా? మాట్లాడేటప్పుడు కొద్దిగా మనం ఏం మాట్లాడుతుందో చూసుకోవాలా. సరే అన్న, ఆయన కూడా బయటకు వచ్చి ఏం మాట్లాడినా చూసుకోవాలి. సరే అనవసరమైన కాన్ఫ్రంటేషన్కి వెళ్ళకండి, టైం తక్కువలో మనం మంచి విషయం మాట్లాడాలి. ప్లీజ్ 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 ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఒక ఎంపీగా అప్పుడు జరిగినటువంటి విషయాలను తీసుకొని ఆయన ఎవిడెన్స్ రికార్డ్ చేయడానికి పిలిచారు. Right. డెఫినెట్ గా హోంశాఖ సహాయ మంత్రి హోదాలో అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు గారు, పోలీస్ అధికారులు గారు, సార్ ఇగో ఇక్కడ ఎవిడెన్స్ ఉన్నాయి, మీది నిజమా, మీ ఫోన్ ట్యాప్ అయింది, మీ ఫోన్ నంబర్ ట్యాప్ అయింది, ఎవిడెన్స్ తో సహా రికార్డ్స్ తో సహా వినిపిస్తారు. వెంకటకృష్ణ గారు మాట్లాడిన మాటలు కూడా వినిపిస్తారు, కన్ఫర్మ్ చేసుకుంటారు. ఎంక్వైరీ అక్కడ జరుగుతుంది. అది గతంలో పోయిన అది ఓకే. రెండో మాట ఇవాళ మా రామోహన్ భాయ్ మాట్లాడితేంది, గతంలో సిబిఐ ఏం చేసారు, ఇప్పుడు ఏం చేస్తారు, వీళ్ళ జుట్టు పట్టుకోవడానికి మాత్రమే తీసుకుంటున్నారా, వీళ్ళేమో ఆయన ఎవరు ప్రభాకర్ రావు పారిపోతే ఏం చేశారు అనమాట. మీరేం చేసి మరి ఇప్పుడు ఆయన ప్రభాకర్ రావు పట్టుకురావడం, కేంద్రం ఇన్వాల్వ్ అయితే తప్ప ఇవి ఆయన రాలేదు. కేంద్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుంటే తప్ప మళ్ళీ ఇండియాకి రాలేకపోయింది ఆయన. ఇవాళ కేంద్రం రావడం ద్వారా రాగలిగారు కదా. సరే ఐజీ పెట్టారా, రిటైర్డ్ ఆఫీసర్ పెట్టుకుంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక డిస్క్రిషన్ పవర్ కింద. కేంద్రానికి ఏం సంబంధం ఉంటుంది? కేంద్రం వదిలేయండి సార్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మీరు అనవసరమైన ఆల్రెడీ డిస్కషన్స్ అయిపోయిన వాటి గురించి మాట్లాడుకొని ప్రయోజనం లేదు. నా పాయింట్ స్ట్రైట్ గా వస్తున్నాను నేను. రామన్ భాయ్ సూడ్ అన్న వెంకటకృష్ణ ఒకటే మాట, మీకు చేతన అవుతుందా లేదా ఎంక్వైరీకి? మీరు ఇన్వెస్టిగేషన్ మీరు చేతన అవుతా లేదా? ఎన్ని సంవత్సరాలు చేస్తారండి ఒక ఇన్వెస్టిగేషన్? ఎన్ని సంవత్సరాలు అయిందిలేండి, 100 సంవత్సరాలు జరుగుతున్న కేసు అంటే ఇది జరిగి అంత 15 నెలలు కూడా కాలేదు. కాదు విఠల్ గారు ఇదేదో కాదు ఒక్క మాట విఠల్ గారు, మీరు ఉద్యోగ సంఘాల నాయకుడిగా కూడా చేశారు. ఏసీబీ కేసులు లాంటివి నేను కాదంట్లా, ఒక్క మాట దయచేసి నా మాట వినండి అన్న. ఏసీబీ కేసులు లాంటివి ఏళ్ల తరబడి చేస్తారు. వాడు రిటైర్ అయిపోయిన తర్వాత కూడా అట్లా ఉన్న ఫైల్స్ చాలా ఉన్నాయి అక్కడ, కట్టలు పట్టుకొని. ఇది అంతా 15 నెలలు కాలేదు, ఇంత పెద్దది. అప్పుడే ఒక గవర్నమెంట్ హయాంలో జరిగిందని నిగుదల ఈజీ కాదు. ఎన్నేళ్ళు అయింది అంటే అది ఈజీ కాదు కదా. అది కాదు విషయం, అది కాదు. ఇవాళ అప్పటి ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యుల ఫోన్లే ట్యాప్ అయ్యాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు చూసొచ్చి మరీ బయట చెప్పారు. కాబట్టి ఇక్కడ జరుగుతున్న చర్చలు ఏంటి అంటే చేయించింది ఎవరు అని, దాని మీద మీరు ఏమైనా చెప్పండి. ఈ గతం ప్లీజ్ 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 ప్లీజ్. ఇప్పుడు సిట్ వాళ్ళు రకరకాల స్టేట్మెంట్స్ కోర్టులలో సబ్మిట్ చేస్తుంటారు. ఒక అక్యూజ్ని అరెస్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఛార్జ్ షీట్ అనలేదు కానీ అది ఎవిడెన్స్ రూపంలో ఛార్జ్ షీట్ ఫైనల్ చాలా టైం తీసుకుంది. అక్కడ ఎవరెవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేసిరని అరెస్ట్ అయినటువంటి ఉన్నతాధికారులు చెప్పారు. ఉన్నతాధికారులు ఇప్పుడు రాజకీయ నాయకుల పేర్లు ఉన్నాయి, అది ముఖ్యమంత్రి గారు తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసు. ఎందుకు నోటీస్ ఇవ్వలేదు ఇప్పుడు రాజకీయ నాయకులకు? అప్పుడు ప్రభుత్వ ఉన్నతాధికారులు అత్యున్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తులకి ముఖ్యమంత్రి మంత్రులా ఎందుకు ఇవ్వలేకపోయారు? మీరు ఇన్ని సంవత్సరాలు ఈ 15 నెలల్లో మీరు ఫెయిల్ అవుతున్నారు. మీరు ఫెయిల్ విఠల్ గారు అదంతా మీరు బీటింగ్ బుష్ దయచేసి నా మాట కూడా అర్థం చేసుకోండి. ఎవరు కాపాడుతున్నారు? విఠల్ గారు నా మాట కూడా అర్థం చేసుకోండి. మై టైమ్ ఈజ్ వెరీ లిమిటెడ్. ఉన్నత నాయకులను ఎవరు కాపాడుతున్నారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతున్నది. టిఆర్ఎస్ నాశనం అయితే బీజేపీ లేస్తుంది. మీరు ఉండాలి, థర్డ్ పొజిషన్ గా మీరు ఉండాలి, కాంగ్రెస్ ఉండాలి. నేను అడిగిన దానికి చెప్పలేదు, నేను అడిగిన దానికి చెప్పలేదు. కాదు చీకటి ఒప్పందంలో భాగంగా ఇవాళ చేస్తున్నారు మీరు. నో విఠల్ గారు కాపాడుతుంది వాళ్ళ రేవంత్ రెడ్డి గారే. సరే ఓకే కాపాడుతున్నాడేమో కానీ రేవంత్ రెడ్డి గారే. నేను అడిగిన దానికి చెప్పలా, మీరు అన్ని చెప్పారు, అడగంది మొత్తం చెప్పారు, అడిగిన దానికి మాత్రం చెప్పలా. మీకు ఇంట్రెస్ట్ లేదా దాని మీద చెప్పడం? చెప్పండి. నేను అడిగింది ఒకటే క్వశ్చన్. హరీష్ రావు గారి ఫోను కవిత గారు ఫోన్ చేశారని సంజయ్ గారు చెప్పినారు కదా, ఎవరు చేపిస్తారు వాళ్ళ ఫోన్? అటా లేదుగా, కన్ఫర్మ్ గా చెప్పారు కదా, అది నేను అడుగుతున్నా. అన్న మీరు సీనియర్ జర్నలిస్టు, హోంశాఖ కార్యదర్శి. అగో బ్రేకింగ్ వస్తుంది. బండి సంజయ్ గారికి కేటీఆర్ లీగల్ నోటీసులు కింద బ్రేకింగ్ వస్తుంది. ఇవన్నీ అది ఓకే ఇవ్వని. నేను చెప్పేది ఏంటంటే దానికంత ఇంపార్టెంట్ ఉంది అని చెప్తున్నా. ఆ కుటుంబంలోనే కొందరు ఫోన్లు ట్యాప్ చేయించారని ఆయన అన్నాడు కాబట్టి
ఈయన ఇప్పుడు లీగల్ నోటీసులు ఇచ్చారు, దాని మీద మాట్లాడమంటారు. మీరు చెప్తారా దాని మీద? ఇప్పుడు ఈ నేను చెప్తానన్నా. నువ్వు చెబుతూ ఆగబ్బా, నువ్వు చెబుతూ ఆగు రాకేష్. వెంకటకృష్ణ లీగల్ నోటీసు బండి సంజయ్ గారికి ఇవాళ కొత్త కాదు. గతంలో కూడా కేటీఆర్ గారు అనేక నేను అనే పాయింట్ అది కాదండి, మీరు క్యాచ్ చేయట్లేదో మరి లేకపోతే కావాలని దాటేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ ఓకే వదిలేయండి. నేను అదే పాయింట్ చెప్తున్నా. మీ ప్రశ్నకి నేను సమాధానం చెప్తున్నా, దయచేసి వినండి. హోంశాఖ కార్యదర్శి పర్మిషన్ ఇస్తాడు ఫోన్ ట్యాపింగ్ కి. హోంశాఖ కార్యదర్శికి ఎవరు అనుమతిస్తారు? మీరు స్ట్రైట్ గా అడిగారు మీకే గారు క్వశ్చన్, ఆయన ఆన్సర్ చెప్తలేడు. హోంమంత్రి లేదా ముఖ్యమంత్రి. వదిలేయండి సార్. విఠల్ గారు నాకు అర్థమైంది, నాకు అర్థమైంది. ఏదో డెలికేట్ ఇది ఉన్నట్టుంది, ఏదో సెన్సిటివ్ గా ఉన్నట్టుంది. రైట్. రాకేష్ గారు, సంజయ్ గారు బయటకు వచ్చి డైరెక్ట్ గా హరీష్ రావు గారి ఫోను, కవిత గారి ఫోన్ కూడా ట్యాప్ అయింది అని చెప్పారు కదా. ఇది బహుశా దాని గురించే లీగల్ నోటీస్ ఇచ్చారు, నిర్లక్ష్యంగా మాట్లాడారు, చౌకబార్ ఆరోపణలు అదని ఆయన చెప్పారు నోటీసులో కేటీఆర్ గారు. కానీ ఆయన లోపల అధికారులు చెప్పిన సమాచారం చెప్తున్నా అని చెప్పి ఆయన బయటకు వచ్చి చెప్పాడు. సో దీని మీద మీ పార్టీ రియాక్షన్ ఏంటి? రాకేష్ ప్లీజ్. వెంకటకృష్ణ గారు అన్న, నేను ఒకటే చెప్తున్నాను. ఫస్ట్ ఏం చేశారంటే పొలిటికల్ ఫోన్ ట్యాప్ అయ్యన్నారు, తర్వాత జ్యుడిషియల్ ఫోన్ ట్యాప్ అయ్యన్నారు, తర్వాత ఫిల్మ్ యాక్టర్లే అన్నారు, తర్వాత మీడియా వాళ్ళే అన్నారు, తర్వాత అందరు ఫోన్లు ట్యాప్ అయ్యన్నారు, లక్షలాది ఫోన్లు ట్యాప్ అని ఇది ఒక అంశం సార్. ఈ రోజు ఆయన ఒక ఎంపీ, గౌరవ ఎంపీ, అండ్ అదే విధంగా కేంద్రంలో మంత్రి, సహాయ శాఖ మంత్రి అయినా హోంశాఖ మంత్రి. అవునవును. ఆయన వచ్చేసి బయటికి ఇప్పుడు పిలిచిన ఎంక్వైరీలో ఈయనకు వేరే ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తారు? నిజంగానే ఇచ్చిర్రా పోలీస్ ఆఫీసర్లు? మరి ఇస్తే వాళ్ళు కూడా శిక్షార్హులే కదా. నేను ఏమంటున్నా అంటే ఈయన లోపలికి పోయినప్పుడు ఈయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఆఫీసర్ అందుకే నేను క్వశ్చన్ చేయడం కాదు సార్, దానికే లీగల్ గా పోతున్నాం. క్వశ్చన్ చేసేది పొలిటికల్ ప్లాట్ఫామ్ మీద అడగాల్సింది కాదు కదా. నేనేమంటున్నా, నువ్వు బయటకు వచ్చి మాట్లాడినప్పుడు ఒక మంత్రిగా మాట్లాడారు, మీరేం ఆ ఆర్డినరీ వ్యక్తికి అటెండ్ కాలే కదా. మీరు మంత్రిగా పార్లమెంట్ లో నడుస్తుందనే ఎగ్జామ్షన్ తీసుకున్నారు. పార్లమెంట్ అయిపోయిన తర్వాత మీరు వచ్చి అటెండ్ అయినప్పుడు మీరు ఒక కేంద్ర సహాయ శాఖ మంత్రిగా ఉండి, హోంశాఖ మంత్రిగా ఉండి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏది పడితే బయటకు వచ్చి మాట్లాడినప్పుడు తప్పకుండా లీగల్ గా ఫిక్స్ చేయాల్సిందే సార్. ఇప్పుడు మమ్మల్ని లీగల్ గా మీరు అంటున్నప్పుడు మీరు అడిగింది చాలా వ్యాలిడ్ పాయింట్ అండి. ఆయన ఒక్క నిమిషం విఠల్ గారు, ఒక్క నిమిషం, మన ఇద్దరు ఆర్గ్యుమెంటే చాలాసేపు నడిచింది. ఒక్క నిమిషం రాకేష్ గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు అడిగింది చాలా వ్యాలిడ్ పాయింట్. సంజయ్ గారిని విట్నెస్ గా ఆయనకు సంబంధించిన టాపింగ్ వ్యవహారం చెప్పడం కోసము సాక్షి తీసుకోవడం పిలిచారు, బాగుంది. కానీ ఇవన్నీ ఆయనకి ఎందుకు చెప్పారు? ఈయన బయటకు వచ్చి చెప్పాడు అంటే మరి మీరు అడగొచ్చు, లీగల్ గానే అడగొచ్చు. సిట్ వాళ్ళకు కూడా నోటీస్ ఇచ్చుకోవచ్చు మీరు కావాలంటే. సిట్ వాళ్ళకి ఎట్లా సిట్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ చెప్పున్నది అంటే తప్పకుండా సిట్ అదే అంటున్నా. అంటే ఈయన వాళ్ళు కోట్ చేశాడు కదా. లేదు సార్, మీకు సింపుల్ గా చెప్తాను. మహాత్మా గాంధీ బర్త్డే రోజు ఎవరైతే కొండా సురేఖ గారు, గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారి మీద వ్యాఖ్యలు చేస్తే ఆమెకు నోటీసులు ఇచ్చాం. అక్కడ ఫంక్షన్ అటెండ్ అయిన వాళ్ళందరికీ కాదు కదా. అట్లనే ఈ రోజు బండి సంజయ్ గారు బయటకు వచ్చి ఏదైతే మాట్లాడిరో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏ ఎవిడెన్స్ బేస్ చేసుకొని మాట్లాడారు మీరు? అవును, నేనేమంటున్నా అంటే ఆ ఎవిడెన్స్ ఏదో చూపెట్టండి ప్రజలకు. లేకపోతే మీరు చౌకబారు ఆరోపణలు చాలా 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 వ్యాలిడ్ అండి. ఎందుకంటే ఇంట్లో వాళ్ళ పేర్లు తీశారు కాబట్టి, నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మాట సార్. ఈ రోజు విఠల్ గారు ఏమంటున్నారు, విఠలన్ ఏమంటుంది, అది వదిలేయండి, అది వదిలేయండి. నాకు అది అయిపోయింది, చాలాసేపు మాట్లాడే మనం. రామ్మోహన్ రెడ్డి గారు, హరీష్ రావు గారిది, కవిత గారి ఫోన్లో కూడా రేవంత్ రెడ్డి గారి ఫోన్ ఎలాగ ఇంత ముందు చెప్పారు. హరీష్ రావు గారి ఫోను, కవిత గారు కూడా ఫోన్ కూడా ట్యాప్ చేయించారని అధికారికంగా చెప్పాడు ఆయన బయటకు వచ్చి. అధికారికంగా లోపల అధికారులు చెప్పారని ఈయన అధికారికంగా చెప్పాడు. సో దీని సూత్రధారు ఎవరు? అంత అవసరం ఎవరికి వస్తుంది? హరీష్ రావు ఫోన్, కవిత ఫోన్ కూడా ట్యాప్ అనే దాని మీద కాంగ్రెస్ పార్టీ చెప్పండి సార్, అందరి ఫోన్ చెప్పలే. కేసీఆర్ చెప్తే అరెస్ట్ అయినటువంటి అధికారులు వాళ్ళు ఇచ్చినటువంటి కన్ఫెషనల్ స్టేట్మెంట్ లో పెద్ద ఆయన అని చాలా స్పష్టంగా చెప్తే అవన్నీ పేపర్లలో కూడా వచ్చినాయి. దయచేసి రామ్మోహన్ చెప్తున్నామండి. పెద్ద ఆయన అని అంటే వాళ్ళ దాంట్లో ఉన్నది ఒకరే ఒక పెద్ద ఆయన ఉంటే రాకేష్ గారు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి వ్యవహారం నేను చెప్తున్నా. మా కవిత్వాలు కాదు. కానీ ఈ రోజు కేటీఆర్ గారు లీగల్ నోటీస్ ఇచ్చిండు అని అంటే
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లెక్కిచ్చిండా, కేసీఆర్ గారి కొడుకు లెక్కిచ్చిండా? ఇప్పుడు బండి సంజయ్ గారు కేసీఆర్ గారిని అన్నాడా, బీఆర్ఎస్ పార్టీని అన్నాడా? కేటీఆర్ గారిని వ్యక్తిగతంగా కూడా అన్నాడులేండి. నేను చెప్తున్నా. సో ఈడ బండి సంజయ్ గారు నిజంగానే ఈ రోజు వచ్చేసి వాళ్ళే ట్యాప్ చేసిరు, వీళ్ళే ట్యాప్ చేసిరు, ఇంకోళ్ళే ట్యాప్ చేసిరు అంటే వాళ్ళు గతంలో చేసినటువంటి తప్పిదాలు ఇంకా కూడా మీ డిపార్ట్మెంట్ లో కూడా ఉన్నాయని నేను చెప్తున్నా. ఇంకా కూడా ఈ హైడ్రామాలు ఇక అవసరం లేదు. నిజంగానే చర్యలు అని అంటే నేను ఒకటే చెప్తున్నా సార్, 10 తారీఖు మార్చి నెల 2024 తారీఖు ఎఫ్ఐఆర్ అయింది ప్రభాకర్ రావు మీద. అప్పటికే రాష్ట్రం వదిలిపెట్టి పోయిండు. అట్లాంటి వ్యక్తిని తీసుకొని రానీకే ఏప్రిల్ 2025 తర్వాత అయింది. అంటే ఏడాది మీద ఇక్కడ కాలయాపన అయిపోయినాక 3 నెలలు ఇవన్నీ మేము చేసినాం. 3 నెలల ఇవే సిబిఐ విచారణలు 30 ఏళ్ల సంది పెండింగ్ ఉన్నాయి అన్నట్టు, మీరు నిజంగా అన్నట్టు 30 ఏళ్ల సంది పెండింగ్ ఉన్నాయి. ఈ 10 ఏళ్ల సంది 4700 కేసులు పెండింగ్ ఉన్నాయి. గాలి జనార్దన్ మనం చూస్తలేమా, లేకపోతే పక్క రాష్ట్రంలో మనం చూస్తలేమా? ఎందుకు ఇదంతా హైడ్రామా క్రియేట్ చేస్తారు? విచారణ జరుగుతుంది, మిమ్మల్ని కూడా రైట్, ఓకే. మీరు సిట్ ద్వారానే దర్యాప్తు చేయిస్తామనే నమ్మకంతో ధీమాతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. సిబిఐకి ఇమ్మని బీజేపీ అడుగుతోంది. అసలు అక్కడ ఏమీ లేదు అదే ఇంచుమించు అదే డైలాగ్, లొటపీస్ కేసు అది ఎవరికి అయితే మాకేందన్నట్టుగా బీఆర్ఎస్ మాట్లాడుతుంది కదా. చూద్దాం.